చెర్రి మందు తాగుతూ నన్ను కొడుతున్నాడు నాన్న అంటూ నక్షత్ర చెర్రిని అడ్డంగా ఇరికించడంతో శరత్చంద్ర చెర్రిని కొడుతూ ఉంటాడు. మావయ్య, నేను చెప్పేది నిజం మావయ్య, నేను మందు తాగలేదు, నక్షత్రాన్ని తాగుతూ నా మీద మీకు చెప్తుందని చెర్రి ఎంత చెప్పినా వినిపించుకోకుండా, రే నా పెంపకం గురించే నాకు చెప్తున్నావా? ఖచ్చితంగా నువ్వే పట్టపగలు మందు తాగి రెచ్చిపోతూ నా కూతుర్ని కొడుతూ ఇప్పుడు నేరాన్ని తన మీదకు తోస్తున్నావా అని చెప్పి, ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అవుతే నువ్వు నా మేనల్లుడు అని కూడా చూడను, చంపేస్తానంటూ శరత్చంద్ర చెర్రీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నక్షత్ర చెర్రీ వైపు చూసి నవ్వుతూ, చెప్పాను కదా నా తెలివితేటలను నువ్వు అస్సలు ఎస్టిమేట్ చేయలేవని, ఇది కేవలం నీకు శాంపిల్ మాత్రమే, ముందు ముందు నీకు ఇంకా చుక్కలు చూపిస్తాను, ఎందుకు నా మెడలో తాళి కట్టానా అని ప్రతిరోజు నువ్వు ఏడ్చేలాగా చేస్తాను అని చెప్పి నక్షత్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత భూమి చెర్రీ దగ్గరకు వచ్చి, సారీ చెర్రీ, ఇదంతా నా వల్లే జరిగింది, నా కోసమే కదా నువ్వు నక్షత్ర మెడలో తాళి కట్టి ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదులే భూమి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అది నీ మంచితనం చెర్రీ, కానీ నేను మాత్రం ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను. ఇవన్నీ ఆగాలంటే ఆ అపూర్వ నిజ స్వరూపం నాన్నకు తెలియాలి, ఎలాగైనా సరే ఆ అపూర్వ బండారం మొత్తం కూడా నాన్న ముందు బయట పెట్టాలి అని చెప్పి భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత అపూర్వ గురించి శరత్చంద్రకు నిజం తెలిసేలాగా ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు గెస్ట్ హౌస్లో ఆ ఎస్ఐని చంపింది నేనే అని అపూర్వ నాతో ఎంతో గర్వంగా చెప్పింది. తన గురించి నిజం బయట పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలతో ఉండరని కూడా నాతో చెప్పింది. అంటే తన గురించి ఆ ఎస్ఐకి ఏదో నిజం తెలిసే ఉంటుంది. ఆ నిజం ఏమై ఉంటుంది? అపూర్వ ఆ ఎస్ఐని కలవక ముందు ఏం జరుగుంటుందో తెలుసుకోవాలని చెప్పి భూమి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న ఎస్ఐతో, గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసే రాజేశ్వరరావు గారు చనిపోయారు కదా, ఆ రాజేశ్వరరావు గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఒకసారి స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని నాకు చూపించండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కుదరదు మేడం, అది చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఆ ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, నేను శరత్చంద్ర గారి కూతురునండి, ప్లీజ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి భూమి బతిమలాడటంతో, సరే అండి, మీరు శరత్చంద్ర గారి కూతుర్ని అంటున్నారు కాబట్టి కేసుకి ఉపయోగపడే విషయాలు ఏవైనా మీరు చెప్తారని భావించి మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాను, కానీ దయచేసి ఎవరికి కూడా ఈ విషయాన్ని చెప్పొద్దు అని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, తప్పకుండా అని భూమి అంటూ ఉంటుంది. ఇక అంతకు ముందు రోజు ఏం జరిగిందో మొత్తం కూడా భూమి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటుంది. శివ టెడ్డీబేర్ బొమ్మ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్కి రావడం, ఎస్ఐ రాజేశ్వరరావు గారిని శివ కలవడం, ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. శివతో మాట్లాడుతూ ఆ టెడ్డీబేర్ బొమ్మను తీసుకున్న రాజేశ్వరరావు గారు అందులో ఏదో వస్తువు బయటకు తీసి శరత్చంద్రతో ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆయన ఆ టెడ్డీబేర్ బొమ్మలో నుండి ఏదో బయటకు తీశారు, అంటే ఆ టెడ్డీబేర్ బొమ్మలోనే ఏదో ఉంది, అదేంటో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ అపూర్వ గురించి ఏదైనా నిజం బయటపడచ్చు అనుకొని భూమి, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పి, ఇప్పుడు ఆ టెడ్డీబేర్ బొమ్మ గగన్ బావ ఇంట్లోనే ఉంది, ఎలాగైనా గగన్ బావ ఇంటికి వెళ్ళి ఆ టెడ్డీబేర్ బొమ్మలో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి భూమి ఆటోలో గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు అపూర్వ రత్నకు ఫోన్ చేసి, రత్న ఆ టెడ్డీబేర్ బొమ్మ కనిపించిందా, త్వరగా దాన్ని తీసుకొని వచ్చేసేయని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా నాకు తెలిసి ఆ టెడ్డీబేర్ బొమ్మ ఈ ఇంట్లో ఉండుండదు, నేను మొత్తం కూడా వెతికాను అని అంటూ ఉంటే, లేదే ఖచ్చితంగా అది ఆ ఇంట్లోనే ఉంది, సరిగ్గా వెతుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా రత్న అన్ని గదులు వెతుకుతూ గగన్ గదికి వస్తుంది. గగన్ టెడ్డీబేర్ బొమ్మను ముందు పెట్టుకొని ఆ టెడ్డీబేర్ బొమ్మకు కబుర్లు చెప్తూ ఉంటాడు. నువ్వు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో బంధం మన మధ్య ఉంది అని చెప్పి గగన్ ఆ టెడ్డీ బొమ్మతో మాట్లాడుతూ, ఈ మధ్య మనుషుల కంటే నీలాంటి టెడ్డీబేర్ బొమ్మలే నయమని అనిపిస్తుంది, ఎందుకంటే మనుషుల్లాగా
నువ్వు నన్ను మోసం చేయవు కదా అని చెప్పి గగన్ ఆ టెడ్డీతో మాట్లాడుతూ ఉంటాడు. అలా గగన్ టెడ్డీ బొమ్మతో మాట్లాడడం ఇదంతా కూడా రత్న చూసేస్తుంది. వెంటనే అపూర్వతో, అమ్మ ఆ టెడ్డీ బొమ్మ గగన్ ఇంట్లోనే ఉందమ్మా, గగన్ ఇప్పుడు దాంతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎలాగైనా సరే ఆ బొమ్మను త్వరగా తీసుకొచ్చి నాకు ఇవ్వవే, అది నాకు చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి అది నా చేతికి వస్తే అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. అలాగే అమ్మ, గగన్ బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఆ బొమ్మను తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి రత్న అంటూ ఉంటుంది. మొత్తానికి ఆ టెడ్డీబేర్ బొమ్మ ఈరోజు నా దగ్గరికి రాబోతుంది అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో శారద, రే గగన్ త్వరగా రారా, టిఫిన్ చేద్దామని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అంటూ గగన్, సరే నేను టిఫిన్ చేసి వస్తాను, అప్పటి వరకు ఇక్కడ రెస్ట్ తీసుకో అంటూ టెడ్డీబేర్ బొమ్మను ఒకసారి హగ్ చేసుకొని దాన్ని కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుండి వచ్చేస్తాడు. గగన్, పూర్ణి, శారద ముగ్గురు కూడా టిఫిన్ తింటూ ఉంటే రత్న ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఈ టిఫిన్ తిన్న తర్వాత ఈ గగన్ బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ టెడ్డీ బొమ్మను కొట్టేయాలి అని రత్న అనుకుంటూ ఉండగా భూమి ఆటో దిగి మెల్లిగా గగన్ ఇంట్లోకి వస్తుంది. గగన్ వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే టేబుల్ వెనక వైపు నుండి ఎవరు చూడకుండా భూమి ఇంట్లోకి జొరబడి ముందుగా శారద గది, పూర్ణి గది ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. భూమిని గమనించిన రత్న, అమ్మగారు, ఎవరమ్మగారు ఈ అమ్మాయి, బాగా తెలిసిన అమ్మాయిలాగా ఇల్లంతా కలియ తిరిగేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే గగన్ కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి గగన్ భూమిని తోసేస్తూ ఉంటాడు. నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టుగా నా ఇల్లంతా వెతుకుతున్నావేంటి, ఏం కావాలి నీకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి, బావా ఈ అబ్బాయి టెడ్డీబేర్ బొమ్మ తీసుకొచ్చాడు కదా, ఆ టెడ్డీబేర్ బొమ్మ నాకు కావాలి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అతని టెడ్డీతో నీకేంటి పని, టెడ్డీ లేదు ఏం లేదు, వెళ్ళిపో అంటూ గగన్ భూమిని గెంటేస్తాడు. ఇక అలా భూమి బయటకు వెళ్ళిపోయినట్టుగా నటించి గగన్ వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే మళ్ళీ స్పీడ్గా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఈసారి గగన్ గదిలో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కబోర్డ్లో టెడ్డీబేర్ బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ కనిపించడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తున్నావు, ఆ టెడ్డీబేర్ బొమ్మ నాది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, దయచేసి ఈ టెడ్డీబేర్ బొమ్మను నాకు ఇచ్చేసేయ్, దీంతో నాకు చాలా పనుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అసలు నా ఇంట్లో టెడ్డీబేర్ బొమ్మతో నీకేంటి పని, శివకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, చెప్తాను బావా, అంతా చెప్తాను, శివ మరెవరో కాదు నా తమ్ముడు అని చెప్పి భూమి తనను పెంచిన తల్లిదండ్రులకు పుట్టిన కొడుకే శివ అని చెప్పి భూమి గగన్కి చెప్పేస్తూ, శివ మా ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం, అందుకే చెర్రీతో కలిసి శివ నీ ఇంట్లో ఉండేలాగా నేను సెట్ చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ కోపంగా చూస్తూ, అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను మోసం చేస్తూనే ఉన్నావన్నమాట అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. బావా ఈ బొమ్మ నాదే బావా, నీ సిరిమువ్వ మరెవరో కాదు నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పసిపాపగా ఈ టెడ్డీబేర్ బొమ్మలో ఉన్న నన్ను నువ్వు కాపాడావు, వీధి కుక్కల నుండి కాపాడి ఏడుస్తున్న నాకు పాలు పంటించి నా ఆకలి తీర్చావు అని చెప్పి భూమి గగన్కి చిన్నప్పటి గతాన్ని గుర్తు చేయడంతో ఇక గగన్ ఒక్కసారిగా కరిగిపోయి భూమి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. శారద గగన్ వైపు చూస్తూ ఆనందంగా, రే గగన్, మీ బంధం ఇప్పటిది కాదురా, 20 ఏళ్ల క్రితమే ఆ దేవుడు మీ ఇద్దరి మధ్య బంధాన్ని ముడివేశాడు అని చెప్పి అంటూ ఉంటే గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని హక్ చేసుకుంటాడు. ఇక ఒక్కసారిగా భూమి చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ భూమిని దూరంగా నెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న రత్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఆ టెడ్డీబేర్ బొమ్మలో ఉన్న కెమెరా వీళ్ళ కంట పడితే ఇక అమ్మగారి సంగతి అంతే అని చెప్పి రత్న అనుకుంటూ ఉంటుంది. బావా ప్లీజ్ బావా, నా మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ టెడ్డీబేర్ బొమ్మ చూడనివ్వు, ఇందులో ఖచ్చితంగా అపూర్వకు సంబంధించిన ప్రూఫ్ ఏదో ఉంది, అందుకే అపూర్వ అంతలా టెన్షన్ పడిపోతుంది అని చెప్పి భూమి టెడ్డీబేర్ బొమ్మను ఓపెన్ చేసేసరికి అందులో కెమెరా ఉంటుంది. ఇక దాంతో భూమి
ఆ కెమెరాని గగన్కి చూపిస్తూ, చూసావా బావా, చెప్పాను కదా ఇందులో అపూర్వకు సంబంధించిన వీడియో ప్రూఫ్ ఏదో ఉందని అని చెప్పి ఆ కెమెరా ఆన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, బావా ఇది ఆన్ అవ్వడం లేదు, వెంటనే దీన్ని రిపేర్ షాప్కి తీసుకువెళ్దాము, ఖచ్చితంగా ఇందులో ఆ అపూర్వకు సంబంధించిన ప్రూఫ్, మా అమ్మకు సంబంధించిన ప్రూఫ్ బయటపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, సరే వెళ్దాం పద అని చెప్పి గగన్ భూమిని తీసుకొని రిపేర్ షాప్కి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆ కెమెరాలో ఉన్న వీడియో గురించి భూమి గగన్ ఇద్దరు తెలుసుకుంటారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.